నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీసేవ రోడ్ మంజుసుధ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. ఆదివారం నాడు కూడా పనిచేస్తాను. మిత్రులు అడుగుతున్నారు, సమ్మర్లో మూత్ర సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ వస్తాయి కదా, వాటి గురించి చెప్పండి. యూజువల్గా మనం తీసుకునే నీళ్లు కొంత ఆహారంలో కలిసి తర్వాత కొంత మూత్రం ద్వారా బయటకు వస్తుంది, కొంత నైట్ సాయిల్ ద్వారా బయటకు వస్తుంది, కొంత స్వెట్ దాకా బయటకు వస్తుంది. అయితే సమ్మర్లో స్వెట్టింగ్ ఎక్కువ ఉండడం వల్ల లేదా మనం మాట్లాడుతున్నప్పుడు కూడా కొంత వాటర్ వేపరు బయటకు వెళ్ళిపోతుంటుంది. సో సమ్మర్లో స్వెట్టింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ కొంచెం డిస్క్రిపెన్సీ వస్తుంటుంది. ముఖ్యంగా ఆల్రెడీ ఇదివరకోసారి రాళ్ళు వచ్చి ఉంటే మళ్ళీ రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక సమ్మర్ మొదలవగానే శివరాత్రి అంటాం మనం, సుమారుగా ఫిబ్రవరి ఎండ్లో కానీ మార్చిలో కానీ వస్తుంటుంది. శివరాత్రి రాగానే అందరూ వెళ్ళి ఒకసారి స్కానింగో ఎక్స్రేనో తీయించి వేసుకోవాలి. దానివల్ల అడ్వాంటేజ్ ఏమిటి అంటే రాయి చిన్నగా ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది. చిన్న రాళ్ళు దాని చవే పడిపోతాయి, లేదా కొద్దిపాటి మందులో పోయిస్తే పడిపోతాయి. 5 mm రాయి 90% పడిపోతుంది. 1 mm పెరిగితే 6 mm 90% పడదు. రాళ్ళు కరగవు. పూర్వకాలంలో రాళ్లతో చిప్పలు చేసేవాడు, రాయి చిప్ప అనేవాడు. ఈ రాయి చిప్పలలో మనం చింతపండు వేసినా, యాసిడ్ పోసినా, కారం వేసినా, ఉప్పు వేసినా, ఏది వేసినా అది కరిగేది కాదు. చిప్పలు రాళ్ళు కరగవు, రాళ్ళు పడిపోతాయి. రాళ్ళ పొజిషను పడిపోవడానికి వీలుగా ఉంటేనే పడిపోతుంది. స్టాగ్ హార్న్ అంటారు, ఇలా అన్ని రకాలుగా కొమ్ములాగా పెరిగి ఉంటుంది. అది పడిపోదు, ఎందుకంటే అది కదలడానికి వీలు లేని పరిస్థితి. రాయి కదిలినప్పుడు విపరీతంగా నొప్పి వస్తుంటుంది. సుమారుగా రాయి కిడ్నీ నుంచి బ్లాడర్లోకి రావడానికి 30 సెంటీమీటర్లు యావరేజ్ ఉంటుంది. సడన్గా ఒకసారి మనం ఏదో బాటిల్లో రాయేసి జారినంత ఈజీగా జారదు. కొంచెం కిందికి కదులుతూ ఉంటుంది. దాన్ని పెరిస్టాల్సిస్ అంటారు. ఈ యూరెట్రిక్ పెరిస్టాల్సిస్ వల్ల కొద్ది వస్తుంది. ఆ రాయి కదిలినప్పుడల్లా విపరీతంగా నొప్పి వస్తుంటుంది. ఎంత నొప్పి వస్తుంది అంటే కాన్పు నొప్పి అంత నొప్పి ఉంటుందట. రాయి వచ్చిన వాళ్ళకు విపరీతంగా నొప్పి ఉంటుంది. దానికి తగినటువంటి పెయిన్ కిల్లర్స్ అవి వేసుకోవాలి. ఇప్పుడు రాయి ఇక్కడ స్టాగ్ హార్న్ అయితే అది కదలదు, కానీ ఇది రాయే ఇలా స్మూత్గా కొంచెం కదిలి 3 సార్లు ఆగిపోతుంటుంది. ఒకసారి ఈ వెడల్పు నుంచి సన్నగా అయిన చోట ఇక్కడ ఒకసారి, ఈ వెసల్స్ని క్రాస్ చేసే దగ్గర ఇంకొకసారి, బ్లాడర్లోకి ఎంటర్ అయ్యే ముందు VU జంక్షన్ అంటాం, వెసైకో యూరెట్రిక్ జంక్షన్, ఇక్కడ ఒకసారి, మొత్తం 3 సార్లు రాయి ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో కిందగా ఉన్నప్పుడు రాయి తీసేయడం ఇది. న్యాచురల్ హోల్ నుంచే ఒక స్కోప్ వెళ్ళి ఈ రాయిని ముక్కలు చేస్తుంది. చిన్న ముక్కలు కాగానే అది కిందికి పడిపోతుంది. ఇక్కడ ఉన్న రాయిని కూడా సుమారుగా మనం మెషిన్ తోటే స్కోప్ ద్వారా ఇక్కడ దాకా వెళ్ళి తీస్తాము. కానీ ఇక్కడ ఉన్న రాయి మాత్రం అంత ఈజీ కాదు. దీన్ని RIRS అనే ఒక కొత్త పరికరం వచ్చింది, దాని ద్వారా ఇక్కడ దాకా ఉన్నాయి కూడా తీయచ్చు. స్టోను ఎందుకు ఫామ్ అవుతుంది అంటే మనం తీసుకునే తిండిలో ఉన్నటువంటి లవణాలే కిడ్నీలో స్టోన్ అవుతుంది. ఈ లవణాలు నిజానికి మనం తినే తిండిలో, కూరగాయలలో, పప్పులో, ఉప్పులో, పళ్ళల్లో ఉంటుంది. అలా కాకుండా మనకు అలవాటైపోతుంది ఎక్కువ తీసుకోవడం. సో ఎస్పెషల్లీ ఆవకాయలు వాటిలలో ఉప్పు చాలా ఉంటుంది. ఆ ఎక్కువ ఉన్నటువంటి ఉప్పు కిడ్నీ తోసేయలేక దాన్ని రాయి తయారైపోతుంటుంది. ఒకసారి రాయి తయారైతే మళ్ళీ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కనుక రాయి తీసేశారు, నాకేం పర్లేదు, నేను ఫ్రీ బర్డ్ అని అనుకోవడానికి లేదు. రాయి తీసిన తర్వాత కూడా సాల్ట్ కన్జంప్షన్ తక్కువ చేయాలి. ఇక లిస్టు ఏమేమి తినకూడదు అంటే ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. అసలు తినేదేదో తెలియదు ఆ లిస్ట్ అంతా చదివిన తర్వాత. బట్ ఇన్ జనరల్గా సాల్ట్ తక్కువ తీసుకోండి, టమాటా, పాలక్ ఇట్లాంటివి కొన్ని తక్కువ చేసుకోండి, సరిపోతుంది. ఈ రాళ్ళు ఇందాక నేను చెప్పినట్టు URSL అనే ఒక ప్రక్రియ ద్వారా తీయచ్చు. ESWL అని ఇంకో మెషిన్ ఉంటుంది, దాంట్లో కూడా చిన్నపాటి షాక్ వేవ్స్ తోటి అది ముక్కలైపోయి అది కిందికి రాలుతుంటుంది. తర్వాత PCNL అంటారు, పర్కుటేనియస్ నెఫ్రోలిథాటమీ. దీనికి ఒక రంధ్రం చేసి దీంట్లో నుంచి ఒక మెషిన్ వెళ్ళి ఈ రాయిని బయటికి తీసుకొస్తుంటాము. ఇట్లా రకరకాలైనటువంటి మెథడ్స్లో దీన్ని బయటికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాయి తీసిన తర్వాత ఒక స్టెంట్ పెడతారు. ఇది కార్డియాక్ స్టెంట్ కాదు, మళ్ళీ DJ స్టెంట్ అంటాం. ఒక 6 వారాల తర్వాత యూజువల్గా మళ్ళీ ఆ స్టెంట్ని కూడా తీసేస్తాము. ఇదంతా కూడా స్టోన్ గురించినవి. స్టోన్లో రకరకాలు ఉంటాయి. కొన్ని ఎక్స్రేలో కనబడతాయి, కొన్ని కనబడవు. ఈ కనబడే స్టోన్స్ను రేడియో ఒపేక్ స్టోన్స్ అంటారు, కనబడని వాటిని రేడియో లూసెంట్ స్టోన్స్ అంటారు. సో రేడియో లూసెంట్ స్టోన్స్ కూడా కనుక్కునే పద్ధతి ఉంటుంది. యూజువల్గా సింపుల్ ఎగ్జామినేషన్, ముందే MRIకి వెళ్లకుండా KUB IVPలు తీసుకొని స్కాన్ చేసినప్పుడు మనకు చాలా విషయాలు బయటకు వస్తాయి. వెరీ రేర్గా
సిటీ స్కాను అట్లా ఎంఆర్ఐ ఇట్లాంటివి అవసరం పడవచ్చు. కనుక సింపుల్ టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాను, ఎక్స్రే, కేఈబీ, ఐవీపీలతో చాలా విషయాలు మనకు బయటకు వస్తాయి. వీటిని స్కిప్ చేస్తే ఒక్కొక్కసారి మనకు డయాగ్నోసిస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కనుక గ్రాడ్యువల్గా ఏ తర్వాత బి తర్వాత సిఏ నేర్చుకోవాలి. ఇది కూడా అట్లాంటిదే.